హింబా గైస్, ఇదిగోండి ఈ ఫోటోలో కనిపిస్తున్నారే వీళ్ళే హింబా అనే తెగకు చెందిన ప్రజలు. అయితే ఆఫ్రికాలోని నమీబియా అనే దేశంలో ఉన్నటువంటి ఈ హింబా అనే తెగకు చెందిన ఆడవాళ్ళు వాళ్ళ జీవితం మొత్తంలో కేవలం ఒకే ఒక్క రోజు స్నానం చేస్తారు. అది కూడా వాళ్ళ పెళ్లి రోజు మాత్రమే స్నానం చేస్తారు. వెరీ ఇంట్రెస్టింగ్ కదా. అయితే ఈ విషయం మీకు ఇంకా తెలియకపోతే మన ఛానల్లో ఆల్రెడీ ఒక ఫుల్ లెంత్ వీడియో చేసి పెట్టడం అయితే జరిగింది ఈ టాపిక్ పైన. మీరు ఇంకా దాన్ని చూడకపోతే ఒకసారి చూసేయండి. అయితే దీన్ని పక్కన పెట్టేసి ఈ వీడియోలో మనం ఏంటంటే ఈ హింబా అనే తెగ గురించి మనలో మాక్సిమం నెంబర్ ఆఫ్ పీపుల్ కి తెలవని ఒక 3 ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్స్ గురించి అయితే డిస్కస్ చేద్దాం. ఓకేనా? అన్నట్టు చెప్పడం మర్చిపోయానండి బాబు. మీరు ఇంకా మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకొని నన్ను కొద్దిగా సపోర్ట్ చేయండి. ఏమంటారు? చేస్తారు కదా. ఇక అస్సలు లేట్ చేయకుండా వీడియోనైతే స్టార్ట్ చేసేద్దాం. ఓకేనా? లెట్స్ గో. అయితే ఇక్కడ ఫస్ట్ ఫ్యాక్ట్ ఏంటంటే గైస్, జనరల్ గా మన దేశంలో ఒక అమ్మాయికి మ్యారేజ్ అయిందా లేదా అనేది మనం ఎలా ఐడెంటిఫై చేస్తాం? ఆ అమ్మాయికి నుదుటి పైన కుంకుమ బొట్టు, మెడలో తాలి బొట్టు, కాలికి మెట్టెలు ఇవన్నీ ఉన్నట్లయితే ఆ అమ్మాయికి మ్యారేజ్ అయిపోయిందని, ఇవేవి లేకపోతే ఆ అమ్మాయికి ఇంకా మ్యారేజ్ కాలేదని ఐడెంటిఫై చేస్తాం. కరెక్టే కదా. కానీ ఈ హింబా తెగలో మ్యారేజ్ అయిన ఆడవాళ్ళు మాత్రం మన దేశంలో ఆడవాళ్ళలాగా మెడలో తాలి బొట్టులు కట్టుకోవడాలు, కాలికి మెట్టెలు పెట్టుకోవడాలు కాకుండా చాలా విచిత్రంగా గొర్రె చర్మంతో తయారు చేసిన ఒక కిరీటాన్ని తలపై పెట్టుకుంటారంట. అంటే ఇంకా సింపుల్ గా చెప్తాను చూడండి. ఈ హింబా తెగలో ఒక అమ్మాయి తన తలపై కిరీటాన్ని పెట్టుకుంది అంటే తనకి మ్యారేజ్ అయిపోయిందని, లేదు ఆ అమ్మాయి తన తలపై కిరీటాన్ని పెట్టుకోలేదు అంటే ఆ అమ్మాయికి ఇంకా మ్యారేజ్ కాలేదని అర్థం అన్నమాట. సో మొత్తానికి అర్థమైంది కదా ఈ ఫస్ట్ ఫ్యాక్ట్ లో కాన్సెప్ట్ ఏంటి అనేది. అండ్ ఇప్పుడు సెకండ్ ఫ్యాక్ట్ విషయానికి వచ్చినట్లయితే గైస్, జనరల్ గా మన దేశంలో పెళ్ళైన ప్రతి మగాడికి కూడా ఒక్కతే భార్య ఉంటుంది. కొంతమందికి 2-3 ఉంటారు అనుకోండి. దీన్ని పక్కన పెట్టేసినట్లయితే జనరల్ గా మన దేశంలో పెళ్ళైన ప్రతి మగాడికి కూడా ఒక్కతే భార్య ఉంటుంది. కరెక్టే కదా. కానీ ఈ హింబా అనే తెగకు చెందిన ప్రతి మగాడికి కూడా ఖచ్చితంగా 2 భార్యలు ఉంటారంట. బుర్ర పాడే. అండ్ ఇదే హింబా తెగలో ఇంకో విచిత్రమైన ఆచారం కూడా ఉందండి బాబు. అదేంటంటే ఈ హింబా తెగలో ప్రతి మగాడికి కూడా 2 భార్యలుంటారు అని చెప్పాను కదా. అయితే ఒకవేళ వాళ్ళ ఇంటికి ఎవరైనా మేల్ గెస్ట్లు వచ్చారనుకోండి, ఆ భర్త తనకుండే 2 భార్యల్ని కూడా ఏంటి మీరు నమ్మట్లేదా? మీరు విన్నది 100% పాళ్ళం నిజమేనండి బాబు. ఈ హింబా తెగలో భార్యాభర్తల మధ్య ఉండే అసూయ ద్వేషాలు తొలగిపోవాలని చెప్పి వీళ్ళు ఇప్పటికి కూడా ఈ ఆచారాన్ని ఫాలో అవుతున్నారంట. వింటుంటేనే చాలా ఇంట్రెస్టింగ్ గా ఉంది కదా. అండ్ ఇప్పుడు థర్డ్ ఫ్యాక్ట్ విషయానికి వచ్చినట్లయితే గైస్, జనరల్ గా మన దేశంలో ఒక అమ్మాయి మెచ్యూరిటీ అయిందనుకోండి, ఆ అమ్మాయి తాలూకు పేరెంట్స్ ఏమో తనకి మంచి బట్టలు కొని, మంచి నగలు కొని, మంచి ఫంక్షన్ ని పెట్టి ఒక పెద్ద హంగామానే చేసేస్తారు. కరెక్టే కదా. కానీ ఈ హింబా తెగలో మాత్రం మెచ్యూరిటీ అయిన అమ్మాయికి ఇవేమీ చేయకుండా జస్ట్ 2 జడలేసేసి ఆ జడలకి గొర్రె వెంట్రుకలతో మిక్స్ చేసిన ఎర్రమట్టిని బాగా పట్టించి ఆ అమ్మాయిని ఈ ఫోటోలో చూపించినట్లు తయారు చేసేస్తారు. భలే విచిత్రంగా ఉందే. సో మొత్తానికి చూసారు కదండి గైస్. అయితే ఈ 3 ఫ్యాక్ట్లు కూడా మీకు ఒకవేళ బాగా నచ్చినట్లయితే ఈ వీడియోని వెంటనే లైక్ చేసేసి మన ఛానల్ని వెంటనే సబ్స్క్రైబ్ చేసుకొని నన్ను కొద్దిగా సపోర్ట్ చేయండి. ఓకేనా? దిస్ ఈజ్ లోకేష్ సైనింగ్ అవుట్. జై హింద్.